నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. రీసెంట్గా మహారాష్ట్రలో ఒక ఘోర ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం చాలా విచారకరం, చాలా బాధాకరం. సీనియర్ ఒక రాజకీయ నాయకుడు, ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తాడు, ప్రజల గురించి మాట్లాడతాడు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలి అనేది ఆయన ధ్యేయం అన్నట్లుగా చాలా మంది చెప్తున్నారు. అయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణానికి దారితీసిన విమాన ప్రమాదం దర్యాప్తులో కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదానికి కేవలం పైలట్ తప్పిదమో లేక వాతావరణమో మాత్రమే కారణం కాదని చెప్పేసి, విమానంలో ఉండాల్సిన ఒక అత్యాధునిక భద్రతా వ్యవస్థ లేకపోవడం కూడా ప్రధాన కారణమై ఉండొచ్చు అని చెప్తున్నారు. ఈ కారణానికి ఒక 28 రోజులు కూడా ప్రధానమైన అంశం, ప్రధానమైన కారణం కూడా చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఎందుకు 28 రోజులు, ఏంటి, వాట్ ఇస్ వాట్ అనేది మనం ఒకసారి చెక్ చేస్తే, ఒక ఆధునిక భద్రతా వ్యవస్థ లేకపోవడం కూడా ప్రధాన కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి ప్రాథమిక దర్యాప్తులో కూడా తెలియదు. అదే భారత్ స్వదేశీ శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ, అంటే కొత్తగా గగన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అసలు 28 రోజులు ఏంటి? 28 రోజులకు ప్రమాదానికి ఎక్కడ లింక్ ఉంది? అసలు రీజన్ ఏంటి అని మనం చెక్ చేస్తే గనక, భారత విమానయాన రంగంలో భద్రతను పెంచడానికి విమానాలన్నిటికీ కూడా గగన్ వ్యవస్థను అమర్చడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిందనమాట. అయితే ఈ నిబంధనలు ఖచ్చితంగా అమల్లోకి వచ్చిన తేదీకి కేవలం 28 రోజుల ముందే అజిత్ పవార్ ప్రయాణించిన ఏదైతే 16 ఏళ్ల పాత లెర్జెట్ 45 విమానం ఏదైతుందో, నేను కుప్పకూలిన విమానం ఏదైతుందో, దాని రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తయిపోయింది. ఎప్పుడు? గగన్ వచ్చే 28 రోజుల ముందు. దీంతో ఆ విమానానికి ఆ అత్యాధునిక శాటిలైట్ గైడెన్స్ ఏదైతుందో ఆ సిస్టమ్ అమర్చడం నుంచి ఈ కూలిపోయిన విమానానికి మినహాయింపు వచ్చిందనమాట. రైట్? ఈ గగన్ వచ్చే 28 రోజుల ముందుగా దీని రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తయిపోయింది. ఒకవేళ ఆ 28 రోజుల తర్వాత కనుక రిజిస్ట్రేషన్ రిజిస్టర్ అయి ఉంటే చట్ట ప్రకారం అందులో గగన్ అనేది అత్యాధునిక పరికరం గైడెన్స్ అనేది ఉండాల్సి ఉండేది కూడా. ఒకవేళ నిజంగానే అందరికి డౌట్ రావచ్చు, గగన్ అనేది అమర్చితే, గగన్ అనేది ఉంటే ప్రమాదం జరగదా, ప్రమాదం తప్పేదేనా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే బారామతి ఎయిర్పోర్ట్ వంటి చిన్న చిన్న విమానాశ్రయాల్లో అత్యాధునిక ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అనేది ILS ఏదైతే ఉందో అవి ఉండవు చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ లో. ఇలాంటి చోట్ల తక్కువ విజిబిలిటీ ఉన్నప్పుడు కానీ, లేదంటే విమానం రన్వే పైన సరైన దిశలో వెళ్తుందా లేదా, ల్యాండింగ్ సరిగ్గా అవుతుందా లేదా, కరెక్ట్ గా రన్వే మీదే ఉందా లేదంటే పక్కకి వెళ్ళిపోయిందా, సరైన ఎత్తులో ఉందా లేదా, వస్తుందో లేదో అనేది గగన్ అనే వ్యవస్థ ఏదైతుందో పైలట్ కి ఖచ్చితంగా తెలియజేసింది. యాక్యురేట్ గా ఇలా ఉంది, విమాన పరిస్థితి ఇలా ఉంది, దీని లోపం కనిపిస్తుంది, మీరు ఈ పని చేయాలి, వాట్ ఈస్ వాట్ అనేది ఒక గైడెన్స్. గగన్ అనేది లిటరలీ చెప్పాలంటే ఒక గైడ్ లాంటిది, గైడెన్స్ చేస్తారనమాట. మీరు ఇలా వ్యవహరించాలి అని చెప్పేది. నిన్నటి ప్రమాదంలో కూడా పైలట్లు రన్వేని సరిగ్గా గుర్తించలేక గో అరౌండ్ అంటే గాల్లో చక్కర్లు కొట్టడం చేశారనమాట. రెండోసారి ప్రయత్నించినప్పుడు రన్వే అంచనా విమానం కుప్పకూలింది. అంటే అక్కడ చాలా చాలా తక్కువ సమయం. కాక్పిట్ లో లాస్ట్ వాయిస్ కూడా వింటే అదే వినిపిస్తుందట. ఓ షిట్ అని పైలట్లు మాట్లాడుకుంటున్నారట. అంటే ఇక్కడ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏంటి, గగన్ వ్యవస్థ ఉంటే పైలట్ కు రన్వే పొజిషన్ గురించి 3Dలో కనిపించేట, యాక్యురేట్ గా అసలు ఏ పొజిషన్ లో వెళ్తుంది, ఏం జరుగుతుంది, అసలు విమానం ఏ ఎత్తులో ఉంది, లేదంటే ఏ పొజిషన్ లో ఉంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అనేది నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. రైట్? అయితే ఇక్కడ ముఖ్యంగా 3D సమాచారం అనేది లభించేది అని చెప్తున్నారు. దాని ద్వారా ఈ ఘోరమైన ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉండేది. కేవలం 28 రోజుల వ్యవధిలో ఒక కీలక భద్రతా నియమం నుంచి తప్పించుకున్న ఈ విమానం చివరకు అదే సాంకేతికత లేక ప్రమాదానికి గురి కావడం అనేది చాలా విషాదకరం, చాలా బాధాకరం. ప్రస్తుతం AAIB అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇదే కోణంలోనే సాంకేతిక ఆధారాలను కూడా సేకరిస్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈ బలి తీసుకున్న ఈ విమానం ఏదైతుందో, ఈ విమాన ప్రమాదానికి సంబంధించి కొన్ని గుండెలను పిండేసే విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అంటే విమానం కూలిపోవడానికి సరిగ్గా కొన్ని సెకండ్ల ముందు కాక్పిట్ నుంచి వినిపించిన ఆఖరి మాటలు ఇప్పుడు అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. మృత్యువు ముంచుకొస్తుందని తెలిసి ఆ క్షణంలో పైలట్లు పడ్డ ఆవేదన బ్లాక్ బాక్స్ లోని వాయిస్ రికార్డర్ లో చాలా క్లియర్ గా వినిపిస్తుందట. విమానం రన్వేకి సమీపిస్తున్నట, అంటే రన్వేకి దగ్గరగా వస్తున్న తరుణంలో ఆకస్మికంగా ఏదో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తుంది. అయితే విమానాన్ని నియంత్రించడానికి పైలట్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. అదే సమయంలో ఆ భయానకమైన పరిస్థితుల్లో వాళ్ళు ఏమీ చేయలేని సిచ్యువేషన్ లో పైలట్ నోట్ నుంచి ఓ షిట్ అనే ఆవేదనతో కూడిన మాటలు వినిపించారు. ఆ మరుక్షణమే భారీ శబ్దంతో విమానం చాలా పెద్ద శబ్దం చేసుకుంటూ విమానం కుప్పకూలిపోయింది. ఈ మాటలు ఇక్కడ విమానం అదుపు తప్పిందని చెప్పేసి పైలట్లు ముందే గుర్తించారని తెలియజేసినట్టు మనకు అందుతున్న సమాచారం. అయితే ప్రమాదం జరిగిన తీరును బట్టి చూస్తే చివరి నిమిషంలో విమానం అడ్డదిడ్డంగా ప్రయాణించిందట. అధికారులు చెప్తా ఉన్నారు. అంటే
ఒక దిశానిర్దేశం లేకుండా ఎట్లా పడితే అట్లా ప్రయాణించింది విమానం. అదుపు తప్పింది, కూలిపోబోతుంది. లాస్ట్ సెకండ్‌లో అధికారులు ఇదే చెప్తున్నారు. ఇప్పుడు ఈ వాయిస్ రికార్డింగ్‌లను విశ్లేషించడం ద్వారా ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన పరిస్థితులు అంటే యాక్యురేట్‌గా అంచనా వేస్తున్నారు. సాంకేతిక లోపమా? లేక వాతావరణ పరిస్థితుల వలన? లేదంటే పైలట్‌ల నియంత్రణ కోల్పోయారా? ఇలాంటి డిఫరెంట్ కోణాల్లో గూడా లోతైన దర్యాప్తు కొనసాగుతా ఉంది. అంటే కాక్‌పిట్ నుంచి వచ్చిన ఈ చివరి సందేశం దాని తర్వాత అజిత్ పవార్ కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. మరోవైపు నేడు బారామతిలో జరగనున్న అంత్యక్రియలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విషాద ఛాయలు అలుక్కున్నాయి. నిన్న మనం చూసినట్లయితే నిన్న ఉదయం ఆయనకి సంబంధించిన అభిమానులందరూ కూడా పార్టీ ఆఫీసుల దగ్గర, ఆయన క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వచ్చి దాదా ఇక లేడు అని చెప్పేసి ఏడుస్తా ఉన్నారు. అంటే ఒక్కసారిగా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చనిపోయారు. గతంలో మనం చూసుకుంటే కొద్ది కాలం క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది చనిపోయారు, గుండెల పగిలేలా రోధించారు, హార్ట్ స్ట్రోక్‌తో చాలా మంది చనిపోయారు. సో ఇప్పుడు అలాంటి విషాద ఛాయలు అంటే అంతమంది చనిపోతారని కాదు కానీ కొన్ని విషాద ఛాయలు ఆ రాష్ట్రంలో అమలుకున్నాయన్నమాట. ముఖ్యంగా దాదా అని ముద్దుగా అందరూ అజిత్ పవార్‌ని పిలుచుకుంటారు. కానీ దాదా చివరి కోరిక తీరకుండానే ఆయన మరణించారు. ముఖ్యంగా ఆయన సీఎం అవ్వాలనేదే ఆయన ముఖ్యమైన ధ్యేయం. ఎప్పటినుంచో ఆశ. 6 సార్లు డిప్యూటీ సీఎంగా చేసిన అనుభవం ఆయనకుంది. ఎప్పుడు కూడా ప్రజల గురించి మాట్లాడతారట. ఎప్పుడు కూడా ప్రజలకి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు చేరాలి అని చెప్పేసి ఆయన మాట్లాడతారట. అంటే బారామతి ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏకంగా 7 సార్లు గెలిపించారు ఆయన. అంటే ఆ ప్రజలందరూ కూడా ఆయన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో నిజంగా ఈ యొక్క విమాన ప్రమాదం జరగడం భారతీయ రాజకీయ చరిత్రలో మరొక ధ్రువతారం చెప్పుకోవచ్చు. మరొక సీనియర్ నాయకుడు అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా బాధాకరం. ఖచ్చితంగా ఆయన కుటుంబం అందరికీ కూడాను అభినవ్ భారత్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.